H1B వీసాదారులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మళ్ళీ వాయిదా వేశారు. 2026 వరకు నో అపాయింట్మెంట్స్. వేలాది మంది భారత్లో చిక్కుపోయే పరిస్థితి ఉంది. కొందరు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ ఇలా అన్ని కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూలకు స్లాట్స్ వేయలేవు. దీంతో ఏకంగా 18 నెలలకు పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. అప్పటి వరకు ఇండియాలో ఉండాల్సిందే. ఇది ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చారు వేలాది మంది. వీరిలో అమెరికాలోనే కొందరి భార్య పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ఈ రకంగా అమెరికా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. మరోవైపు H1B ఫీజుని $1,00,000 పెంచినారు ట్రంప్. ఆ తర్వాత అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో కొత్త వీసాలను ఆఫర్ చేయట్లేదు కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కొత్త నిబంధన మళ్ళీ H1B వీసాదారులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది మరో షాక్ అని చెప్పాలి. ఏకంగా H1B వీసా దరఖాస్తుదారులకు మరొక విషమ సమస్య అని చెప్పాలి. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు ఇంటర్వ్యూలకు విరామం ప్రకటించిన అమెరికా ఇప్పుడు దాన్ని 2027కి మార్చింది. దీంతో భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చేసుకోబోతోంది. H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027కి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు అసలు ప్రమాదంలోనే పడే పరిస్థితి వచ్చింది. భారత్లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లో వీటిలో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది. అప్పుడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తేదీలు అక్టోబర్కు, ఇప్పుడు ఏకంగా 2027కు మారాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా సెంటర్లో కొత్త ఇంటర్వ్యూల స్లాట్లు లేవు అసలు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను కూడా అధికారులు 18 నెలల తర్వాతకు మార్చాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్ళవద్దంటూ సూచిస్తున్నారు ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్స్. హ్యూస్టన్కి చెందిన ఇమ్మిగ్రేషన్ సంస్థ భాగస్వామి ఎమిలీ న్యూమన్ ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాము గత 50 రోజుల్లో భారత్ కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల స్లాట్లు ఉన్నట్లు చూడలేదన్నారు. అదే సమయంలో అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు కూడా భారత్లో స్టాంపింగ్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నించడం లేదంటూ చెప్పారు. 2027 వరకు ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవని అమెరికన్ బజార్ చెప్తోంది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూలు రద్దయినట్లుగా సంస్థ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి కూడా వాటిలో మార్పులు చేసి ఏడాది తర్వాత డేట్లను కేటాయిస్తూ ఈమెయిల్స్ వెళ్ళాయి ఇప్పటికే. ఇక వీసా స్టాంపింగ్ కోసం భారత్ చేరుకున్న వేలాది మంది వృత్తి నిపుణులు తిరిగి అమెరికా వెళ్ళలేక ఇక్కడే చిక్కుపోతున్నారు. వీరిలో కొందరు భార్య పిల్లలు కూడా అమెరికాలో ఉంటే తల్లిదండ్రులు భారత్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లో సమస్యలు తలెత్తున్నాయి. వీసా గడువు ముగిసిన చాలామంది ఉద్యోగులకు వారి సంస్థలు వాటి యజమానులు పొడిగింపులకు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటికే $1,00,000 ఫీజు పెంచడం, ఈ కొత్త H1B వీసాల కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. మరోవైపు ఈ సమస్యను మరింత జటిలం చేసేలా అమెరికా విదేశాంగ శాఖ కొన్నేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం భారతీయులు మరో దేశంలోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేసింది. దీంతో భారతీయ కాన్సులేట్లలో అపాయింట్మెంట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితి. సో మొత్తం మీద పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారవుతుంది. అమెరికా ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఈ H1 వీసా వ్యవహారం అయితే కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అమెరికన్ కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లోనే ఇవి జరగాల్సింది. ఇందాక చెప్పినట్టు మార్చి 2026కి వచ్చాయి, తర్వాత అక్టోబర్కి వచ్చాయి, తర్వాత అటు నుంచి మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ రకంగా ప్రస్తుతం అన్ని సెంటర్లో అదే పరిస్థితి. మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్లోని అమెరికన్ కాన్సులేట్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం 18 నెలల వరకు మారాల్సి వచ్చింది.
సో దీంతో 2027 మిడ్ ఆఫ్ ది 2027లోనే ఇప్పుడు ఇక స్టాంపింగ్ ఉండబోతోంది. అంటే 18 నెలలు దాదాపుగా. అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేయాల్సిందే, గత్యంతరం లేదు ఇంకా. దీంతో ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్ళొద్దంటూ సూచిస్తున్నారు. ఈ రకంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి 2027 వరకు ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్ లేవని కూడా ప్రస్తుతం కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఆ రకంగా అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళాల్సినటువంటి చాలామంది నిపుణులు ఏవైతే ఉన్నారో వృత్తి నిపుణులు వాళ్ళకి ఇప్పుడు కొత్త సమస్యలు అయితే వచ్చాయి. ఇక అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న కీలక నిర్ణయం కూడా భారతీయులు ఎవరు కూడా ఇంకో దేశంలోనే అమెరికన్ కాన్సులేట్లో వీసా స్టాంపింగ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇక పోనీ ఇండియాలో కాదు, ఇంకెక్కడికైనా పక్కన శ్రీలంకకో ఎక్కడికైనా నేపాల్కో వెళ్ళి అక్కడ ఎంబసీలో స్టాంపింగ్ చేయించుకుందామంటే కూడా ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు. అంటే వాళ్ళు చాలా కఠినంగా ఈ నిర్ణయాలు ఎలా అమలు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఏం లేదు, ఈ ప్రస్తుతానికి ఇప్పుడు స్టాంపింగ్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఇంకొద్ది రోజుల పాటు వీళ్ళందరినీ కూడా నిలుపుదల చేసి వాళ్ళకు ఒక రకమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో జాబులకు సంబంధించినటువంటి ఒక విరామం వచ్చేలా చేసి వాళ్ళను ఇంకా దానిపై పూర్తిగా శ్రద్ధ కోల్పోయేలా లేదంటే దాని పట్ల ఆసక్తి కోల్పోయేలా చేయడమే ఒక ప్రధాన లక్ష్యమా మరి ఏంటిది? అసలు దీనికి సంబంధించి ఈ అధికారులు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు? మీలో ఎవరికైనా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైనా అవగాహన ఉంటే ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. తద్వారా మిగతా వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా అమెరికన్ అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం అయితే ఇప్పుడు ఒక రకంగా H1B వీసాదారులకైతే ఇది ఒక పిడుగుపాటు లాంటి వార్తని చెప్పాలి. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం మరో ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో అమెరికా కళలతో ఎదురు చూస్తున్న భారతీయులంతా ఇప్పుడు లబోదిబోం అంటూ మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ వారికి అమెరికా తాజా నిర్ణయంతో చుక్కెదురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలకైతే ప్రస్తుతం వాయిదా వేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్రెడీ అంటే దాదాపుగా ఇంకొక 18 నెలలు పట్టవచ్చు. సో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న వీసా ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త H1B వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు ఉండొచ్చు. సో ప్రస్తుతం భారత్కి అయితే వెళ్ళొద్దంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ రకంగా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద H1B వీసాదారులకైతే నిజంగా ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే స్టాంప్ వేయించుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళకి పాపం భార్య పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ భార్య పిల్లలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి లేదు. ఏడాది పాటు గత్యంతరం లేక ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నెలలో అది కూడా పెండింగ్ ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తే అప్పుడు వాళ్ళ వంతు వస్తుంది. ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి, ఇక్కడ రాకండి, వస్తే మళ్ళీ ఇబ్బందులు పడతారని. ఇక వీళ్ళ సంగతి సరే కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. ఇప్పటికే $1,00,000 చేశాడు. కొత్త వీసాలను కంపెనీలు ఎవరు ఆఫర్ చేయట్లేదు. ఎవరైనా మరీ హైలీ టాలెంటెడ్ ఎక్స్పర్ట్స్ అవుతేనే వాళ్ళని తీసుకుందామంటూ చూస్తున్నారు మెరిట్ ప్రకారం. సో ఇది పరిస్థితి. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయంటే పూర్తిగా ఇండియన్స్ పట్ల చాలా టార్గెటెడ్గా ఉన్నారు. చాలా ఖచ్చితమైన టార్గెట్ చేసి ఇండియన్స్ని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో తీసుకోకుండా చేసే ప్రయత్నం ఇదంతా అని ఒక విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా మనకు ఆసక్తిని తగ్గించేలా చేసి ఉన్న వాళ్ళతో అక్కడ వాళ్ళను శిక్షార్హులుగా చేసి అక్కడ వాళ్ళకి శిక్షణ ఇచ్చి, సో ఆ రకంగా శిక్షార్హులు కాదు, వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ రకంగా వాళ్ళని తర్ఫీదిచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి కొత్త నిపుణులను వాళ్ళే తయారు చేసుకుందామని ఒక ఆలోచన కూడా అయి ఉండొచ్చు. సో వాటెవర్, మొత్తం మీద ప్రస్తుతానికైతే భారతీయులు ఇక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే సంవత్సరానికి ప్రస్తుతం వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇంకో ఏడాది పాటు భారతీయులు ఎవరైతే ఉన్నారో H1B వీసాదారులు ప్రస్తుతం ఆగాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా ఆగాల్సిందే.